రానున్న పంచాయతీ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీకి అధిక ప్రాధాన్యం కల్పించాలని కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ జనసేన నాయకుడు కోనపరెడ్డి రంగయ్యనాయుడు కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో తెలుగుదేశం పార్టీకి 60%, జనసేనకు 30%, బీజేపీకి 10% పాత్ర ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేనకు తగిన స్థానం కల్పించాలని సూచించారు. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేనకు 60%, టీడీపీకి 30%, బీజేపీకి 10% అవకాశాలు ఇవ్వాలని, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, టీడీపీకి చెరో 40%, బీజేపీకి 20% వాటా ఇవ్వడం సముచితమని పేర్కొన్నారు. అదేవిధంగా పార్టీ బలోపేతానికి వార్డు ఇన్ఛార్జీలు, గ్రామ, మండల, టౌన్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు నియామకాలను వేగవంతం చేయాలని కోరారు. జనసేన ఆవిర్భావం నుంచి 14 సంవత్సరాలుగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపించి పదవులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలో వ్యక్తిగత గొప్పతనాలకు రావులేకుండా అందరూ జన సైనికులుగా ఐక్యంగా పనిచేయాలని, పదవులు పొందిన నాయకులు ప్రజల్లో సేవాభావంతో వ్యవహరిస్తూ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. బెదిరింపులు, స్వార్థాలకు లొంగకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని జన సైనికులకు కోనపరెడ్డి రంగయ్యనాయుడు సూచించారు. జనసేన, నా పేరు కోనపరెడ్డి రంగయ్య. పెడన నియోజకవర్గంలో పెడన టౌన్ పిఎస్సిఎస్ డైరెక్టర్ జనసేన. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో పంచాయతీలు, మున్సిపాలిటీలు ఎన్నికల్లో జనసేనకి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. జనసేన కేడరు ఎక్కడా కూడా తగ్గలేదు. జనసేన కేడర్ తగ్గుతుంది, ఎవరు పట్టించుకుంటలేదు అన్న మాటలో అవాస్తవము. కనుక మొన్న ఎమ్మెల్యే, ఎంపీల ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు, అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తగ్గి 30 సీట్లకి 30%, తెలుగుదేశానికి 60%, బీజేపీకి 10% ప్రకటించడం జరిగింది. దాని మీద బేసిక్గా జయప్రదంగా రాష్ట్రాన్ని కాపాడించడం జరిగింది. అలాగే మా అధినాయకుడు ఆశయాల మేరకు రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంది. పంచాయతీరాజ్ శాఖ ఆయన తీసుకునే నిర్ణయాలు ఏ ఒక్కటైనా సరే శబాష్ అనేలాగానే ఉన్నాయి. 24 స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 1వ స్థానానికి తెచ్చిన ఘనత శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెందుతుంది. అలాగే ఆయనకు వచ్చిన జీతపద్యాలు కూడా చదువుకుంటానికి స్తోమత లేని పిల్లలకి ఇచ్చేయటం కూడా జరుగుతుంది. ఇలాంటి దానకరుణుడు మరి ఎక్కడా లేడు. గతంలో మనం పురాణాల్లో విన్నాము. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ద్వారా మేము పవన్ కళ్యాణ్ విషయాల్లో వింటున్నాము. కనుక ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో 60% జనసేనకి, 30% టీడీపీకి, 10% బీజేపీకి, అలాగే మున్సిపాలిటీలకి 40% మున్సిపాలిటీలకి టీడీపీకి, 40% జనసేనకి, 20% బీజేపీకి, కూటమి ప్రభుత్వానికి ఈ రకంగా నిర్ణయం తీసుకోవాలని అధినాయకులు ఇద్దరికీ కూడా మనస్ఫూర్తిగా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే ఈ నిర్ణయాన్ని కూడా అధినాయకులు, 3 పార్టీ నాయకులు కూడా దీన్ని ఎలా అయినా సరే సాధించి ఆలోచించేసి ఈ 60, 30, 40, 20 అనే అంశాలు ఏవైతే నేను చెప్పానో అదే ప్రక్రియగా మొదలెడితే రాష్ట్రము ఇంకా సస్యశ్యామలంగా మారటానికి, పిల్లల భవిష్యత్తుల కోసం మేము మాట్లాడేది, మేము చేసే ప్రయత్నాలు, మేము చేసే త్యాగాలే. కానీ జన సైనికులు ఎప్పుడూ కూడా ప్రశ్నిస్తూనే ఉంటుంది, ప్రజల కోసం నిలబడే ఉంటుంది. ఏది ఆశించదు, ఏమి వెనకేసుకోవాలని ఆలోచించదు. ఏదైనా సరే స్ట్రైట్గా మాట్లాడుతుంది, స్ట్రైట్గా పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం కూడా నిలబడి అలాగే చేయాలి. ఎటువంటి స్వార్థపూరితంగా విషయాలు కానీ స్వార్థంగా ఎప్పుడు కూడా వ్యవహరించకుండా వ్యూహాత్మకంగా మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వం వెళ్ళాలి. అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించేసి మా అధినాయకుడు మేము చెబుతున్నట్టుగా పంచాయతీలకి 60%, మున్సిపాలిటీలకి 40% ఇప్పించాల్సిందిగా మా జన సైనికులు కూడా మేము కోరుకుంటున్నాం సార్.
పవన్ కళ్యాణ్ గారు సార్ గారికి మేము మరీ విన్నవించుకుంటున్నాం. ఈ ప్రక్రియను కూడా మీరు తీయాలని, దాన్ని సాధించాలని, కూటమి ప్రభుత్వం కూడా సహకరించాలని మీ జన సైనికులు వేడుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన.